దేవుని బిడ్డలారా, యేసు రక్తము మనకేమో కాపుదలనిస్తుంది, సంరక్షణనిస్తుంది, శుద్ధీకరణ చేస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది, మన ప్రార్థనలు పరలోకానికి చేరుస్తుంది. ఆ రక్తమే మన శత్రువును సంహరిస్తుంది, మన శత్రువులను బంధిస్తుంది. ఆ రక్తమే, ఆ శిలువ శక్తి, శిలువ రక్తం మన శత్రువులందరినీ బంధించి వేడుకగా రాజధాని నగర వీధుల్లో ఊరేగిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రక్తమునే ఆశ్రయించకుండా మనం ప్రార్థన చేశామనుకోండి, మన ప్రార్థనలో శక్తి ఉంటుందా? ఎక్కడి నుంచి ఉంటుంది శక్తి? యేసు రక్తమునే మనం ఆశ్రయించకపోతే మొట్టమొదటి సంగతి, దేవుని ముందు ఆయన పిల్లలు అనే స్టేటస్ మనం కోల్పోతాం. ఆయన పిల్లలమనే హోదా మనం కోల్పోతాం, పోగొట్టుకుంటాం. ఇక తర్వాత జర్రుమని పాతాళానికి దిగజారిపోతాం. ఇంకేముంది మనకు? దేవుని పిల్లలమే కాకపోయినప్పుడు, దేవునితో సమాధానమే మనకు ఉండనప్పుడు, ఏ అధికారముతో, ఏ శక్తితో మనం సైతానుతో పోరాడతాం? సైతానుతో పోరాడడానికి అసలు మనకు ధైర్యం ఎక్కడిది, శక్తి ఎక్కడిది, బలం ఎక్కడిది? అప్పుడు వాడే గెలుస్తాడు, మనం ఓడిపోతాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తమే మన ప్రార్థనా జీవితానికి ప్రధానమైనటువంటి శక్తినిస్తుంది. దేవుని ముందుకు వచ్చాం ప్రార్థన చేయడానికి. ఒకవేళ మనస్సాక్షి గద్దించిందనుకోండి, ఏదైనా ఒక విషయంలో నీ బ్రతుకు సరిగా లేదని అనిపించింది అనుకోండి, మళ్ళీ రక్తమును ఆశ్రయించడమే. మన పాపములు మనం ఒప్పుకొన్న ఎడల ఆయన మన పాపాలను క్షమిస్తాడు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనలను పవిత్రులుగా చేసేస్తుంది. యేసు రక్తాన్ని బట్టి మనం దేవునితో సమాధాన పడాలి. రక్షణ పొందిన రోజు సమాధాన పడ్డాం, అంతేకాదు ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రతిసారి సమాధాన పడాలి. ఇవాళ మధ్యరాత్రి ప్రార్థన చేయడానికి వచ్చాం, మరి దినమంతా ఎలా బ్రతికాము? ఈ రోజంతా పగలంతా ఏదైనా దేవునికి దుఃఖకరమైన పనులు చేశామేమో, దేవునికి దుఃఖకరమైన మాటలు మాట్లాడేమేమో, తలంపులు తలంచామేమో. వాటన్నిటి విషయంలో దేవా నన్ను క్షమించమని అడిగి దేవునితో ఇప్పుడు కూడా సమాధాన పడాలి. ప్రార్థించడానికి వచ్చిన ప్రతిసారి దేవునితో సమాధాన పడాలి. ప్రార్థించడానికి నీవు వచ్చిన ప్రతిసారి ప్రార్థన మొదలుపెట్టక ముందు యేసు రక్తంతో కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు రక్తంతో బాగా కడగబడి స్నానము చేసి అప్పుడు ప్రార్థన మొదలుపెట్టాలి. నీ ప్రార్థన తారాజువ్వలాగా రైమని పరలోక దర్బారుకు వెళుతుంది. నీ ప్రార్థన యేసు రక్తములో కడుగబడిన వారి ప్రార్థన పరలోకానికి చేరుతుంది. యేసు రక్తాన్ని పట్టించుకోకుండా వస్తే నీ ప్రార్థన కప్పు కూడా దాటదు. ఈ కప్పుకి యువతలే ఉండిపోతుంది. దేవుని బిడ్డలారా, యేసు రక్తమే మనకు సకల ఆశీర్వాదాలకు మూల కారణం, మొట్టమొదటి కారణం. కనుక ఈ దినాన మనము యేసు రక్తమును ఆశ్రయించి ప్రార్థన చేద్దాం. ప్రార్థించే వారికి యేసు రక్తం ఇంకా ఎక్కువ అవసరం. ప్రార్థించే వాళ్లకు యేసు రక్తం యొక్క విలువ ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేసే వాళ్ళే ఆ రక్తం కూడా ప్రార్థన చేసే
ఒక శక్తి. ప్రార్థించే వాళ్లకు యేసు రక్తం యొక్క విలువ అర్థమవుతుందని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆ రక్తం కూడా ప్రార్థన చేస్తుంది. ఏకీభావం, ఏక మనస్సు. భూమి మీద ఉన్న సంఘమంతటి కొరకు మనం ప్రార్థన చేస్తుంటే పరలోక రాజ్య దర్బారులో యేసు రక్తం కూడా అదే ప్రార్థన చేస్తాం. ఇవాళ మనం ప్రార్థన చేస్తున్నాం కదా, సార్వత్రిక సంఘములో దిద్దుబాటు జరగాలి, సంస్కరణ జరగాలి, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలి, ఇంకా సువార్త అందరిని చోట్లకు సువార్త వెళ్ళాలి, అన్ని డినామినేషన్లు అపొస్తలిక బోధలోకి రావాలి, యెజబెలు కార్యాలు లయము కావాలి. ప్రార్థన చేస్తున్నాం కదా. మన ప్రార్థనలు పరలోకానికి వెళ్ళి దేవుని ఆమోదం ఎందుకు పొందుతాయో తెలుసా? ఇదే ప్రార్థనలు అక్కడ రక్తం చేస్తుంది, యేసు రక్తం. యేసు రక్తము శ్రేష్టముగా పలుకుచున్నది. హేబేలు రక్తము కంటే శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తం దగ్గరికి మనం ఈ రాత్రి వచ్చి ఉన్నాము కనుక ధైర్యంగా ప్రార్థన చేద్దాము.